మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఉషా పరిణయం ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన అందరికీ స్వాగతం. చాలా చాలా హ్యాపీగా ఉంది, హార్ట్ ఫీలింగ్గా ఉంది ఇవాళ. కొంచెం సడన్గా ఏం మాట్లాడాలో నర్వస్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ విజయ్ భాస్కర్ సార్ ఫర్ మేకింగ్ దిస్ పాసిబుల్. అందరూ ఆల్రెడీ చెప్పేశారు, చాలా చెప్పారు. ఎంత రొటీన్ అయినప్పటికీ నేను మళ్ళీ అదే చెప్పి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే తెలుగు ఫిలిం లవర్స్ నాట్ ఓన్లీ ఇండియా, ఆల్ అక్రాస్ వరల్డ్ ఎక్కడున్నా కూడా మీరు రిపీట్ వాల్యూతో చూసే ఫిలిమ్స్ ఒక టాప్ 10 మూవీస్ చెప్పమంటే ఒక 6 మూవీస్ విజయ్ భాస్కర్ సర్వే ఉంటాయి. నువ్వే కావాలి కావచ్చు, నువ్వు నాకు నచ్చవు కావచ్చు, మల్లీశ్వరి కావచ్చు, ఇంకా అట్లా చెప్పుకుంటూ పోతే మన్మధుడు అండ్ సో ఆన్ సో ఫార్. అండ్ అంతేకాకుండా అంటే మూవీస్ ఎంత హిట్టో అందులో సాంగ్స్ కూడా అంతే చార్ట్ బస్టర్స్ అవి. అండ్ ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి వాళ్ళ కెరియర్లో వాళ్ళ బెస్ట్ ఆల్బమ్స్ ఏంటంటే ఆ ఫిలిం ఆ ఆల్బమ్స్ చెప్తారు. అండ్ అలాంటి ఒక లెజెండరీ డైరెక్టర్తో నా కెరియర్లో ఈ స్టేజ్లో నాకు వర్క్ చేసే అవకాశం రావడం అనేది ఇట్స్ గాడ్స్ గిఫ్ట్లో ఫీల్ అవుతున్నాను నేను. అండ్ ఇందులో బేసిక్గా 6 సాంగ్స్ ఉన్నాయండి. సో ఇందులో ఒక చిన్న సర్ప్రైజ్ ఏంటంటే అన్ని సాంగ్స్కి మేల్ సింగర్ అంటే హీరో వాయిస్ నా వాయిసే రీటైన్ చేశారు సార్. సో నేను యాక్చువల్లీ ఇనీషియల్గా చాలా భయపడ్డాను సార్. వేరే సింగర్స్ని కూడా నేను సజెస్ట్ చేయడం జరిగింది. బట్ సార్ బిలీవ్ చేశారు ఎందుకో దట్ నా వాయిస్లోనే ఈ సాంగ్స్ ఉండాలి అని బిలీవ్ చేశారు. అండ్ టుడే ఐఎమ్ గెట్టింగ్ అన్ అమేజింగ్ రెస్పాన్స్. రిలీజ్ అయిన ప్రతి సాంగ్ ప్రతి వీక్ నాకు అంటే నా చిన్నప్పటి నుంచి నేను కలిసి చదువుకున్న ఫ్రెండ్స్ దగ్గర నుంచి రీసెంట్గా నాకు ఇండస్ట్రీలో పరిచయమైన ఫ్రెండ్స్ దాకా కూడా ఎవ్రీబడి ఈస్ బీన్ మెసేజింగ్ మీ అండ్ అప్రిషియేటింగ్ మై వర్క్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దిస్ జర్నీ. అండ్ మీతో చాలా నేర్చుకున్నాను. అండ్ ఎప్పుడు నేను కొంచెం లో ఫీల్ అయినా విజయ్ భాస్కర్ సార్ దగ్గరికి వెళ్ళగానే ఇట్లా ఒక మొత్తం రీఫీల్ అయ్యి వచ్చేస్తాను అనమాట ఫుల్ ఎనర్జీతో. సో దట్ మచ్ పాజిటివిటీ ఉంది ఆ వ్యక్తికి. సో ఆయన కూడా ఒక చిన్న పిల్లల్లా కలిసిపోయి మాతో మ్యూజిక్ సిట్టింగ్స్లో వీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఫన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ విల్ బీ అ మెమరబుల్ జర్నీ ఫర్ లాంగ్ టైమ్. ఐ విల్ చెరిష్ దిస్. అండ్ ఏదో యూనివర్స్ ప్లాన్ చేసినట్టుగా ఇవాళ ఈ స్టేజ్ మీద ఇక్కడికి సాయి దుర్గ తేజ్ గారు గెస్ట్గా రావడం అండ్ నా 10 years ఆఫ్ స్ట్రగుల్ తర్వాత సోలో బ్రతికే సో బెటర్ అనే ఫిలింతో నో పెళ్ళి అండ్ హే ఇది నేనేనా అనే 2 సాంగ్స్ ద్వారా 2 బ్యాక్ టు బ్యాక్ చార్ట్ బస్టర్స్. ఫస్ట్ టైం నా లైఫ్లో నాకు బ్రేక్ అని అంటారు కదా, ప్రతి ఆర్టిస్ట్కి వాళ్ళ లైఫ్లో ఒక బ్రేక్ అనేది వచ్చిన ఒక పాయింట్ ఉంటుంది. నాకు అది సోలో బ్రతికే సో బెటర్. అండ్ యూ బీన్ సో కైండ్. ఆ టైంలో అంతా కూడా నేను యాక్చువల్లీ సుదర్శన్ 35mmలో సోలో బతికే చూడడానికి వెళ్ళినప్పుడు కూడా సాయి అన్నప్పుడు నన్ను ఎంకరేజ్ చేసిన విధానం, తను చెప్పిన మంచి మాటలు, నా గురించి ఇంటర్వ్యూస్లో మాట్లాడిన విధానం, ఇట్ మోటివేటెడ్ మీ సో మచ్, గేవ్ మీ సో మచ్ ఆఫ్ ఎనర్జీ. అండ్ నిజంగా సోలో బ్రతికే సో బెటర్ తర్వాత నేను ఎప్పుడు తిరిగి చూసుకోలేదు ఈ 4 yearsలో. అండ్ అక్కడి నుంచి హంగ్రీ చీట దాకా వెళ్ళింది నా ప్రస్థానం. అది నేను ఎప్పుడు ఊహించని ఒక జర్నీ. బట్ ఐఎమ్ సో ఫార్చునేట్. అండ్ ఇప్పుడు ఉషా పరిణయంతో 3 songs లిరిక్స్ రాశాను, అన్ని సాంగ్స్ పాడాను. అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను ఒక ఫిలింతో లాంచ్ అయిన ఒక ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ నాకు ఫస్ట్ టైం విజయ్ భాస్కర్ సార్ ద్వారా లభించింది. అండ్ ముఖ్యంగా మా మ్యూజిక్ టీంలో ఐ వాంట్ టు కాల్ కుశల్. తను అన్ని సాంగ్స్కి మ్యూజిక్ ప్రోగ్రామర్గా పనిచేశాడు. ఈస్ బీన్ మై అసోసియేట్. క్రేజీ ఫెలో అనే మూవీ దగ్గర నుంచి కలిసి చేస్తున్నాం. అండ్ కొన్నిసార్లు నాకన్నా కూడా కొంత శాతం ఎక్కువగా ఈ సినిమా కోసం అంత కష్టపడి పనిచేశాడు. థ్యాంక్ యూ. లవ్ యూ బ్రో. థ్యాంక్ యూ ఫర్ ద అమేజింగ్ హార్డ్ వర్క్ యూ పుట్ ఇన్ టు ద మ్యూజిక్. థ్యాంక్ యూ. అండ్ ఒరిజినల్గా లైవ్గా రిథమ్స్ ప్లే చేసిన చిరు సార్, అనిల్ అన్న, వాళ్ళు కూడా ఇవాళ అనిల్ అన్న ఎన్నో సూపర్ హిట్ మూవీస్, సూపర్ హిట్ సాంగ్స్కి అందరు మ్యూజిక్ డైరెక్టర్స్కి తెలుగులో ద టాప్ మోస్ట్ పర్క్యూషన్ ప్లేయర్స్ వీళ్ళిద్దరూ. నా కోసం నేను అడగంగానే టైం ఇచ్చి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీన్స్ అ లాట్. అండ్ నా జర్నీలో నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకుని స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు సపోర్ట్ చేసిన సింగర్స్ లిప్సిక అండ్ అలానే అదితి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్. అండ్ ఇంకొక మాట చెప్తా ఫైనల్గా. నేను ఒక 10 years బ్యాక్ యూఎస్లో మాస్టర్స్ చేసి
నా జాబ్ వదిలేసి వచ్చాను. అప్పుడు యాక్చువల్లీ నేను ఒక 2 lakhs శాలరీకి పనిచేస్తున్నాను. తర్వాత ఇమీడియట్గా ఇక్కడ వచ్చాక ఒక 2000 రూపీస్కి కోరస్ సింగర్గా స్టార్ట్ అయింది నా జర్నీ. సో ఈ 10 years అంతా నా మ్యాడ్నెస్ని భరించినందుకు మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా ఈ వేదిక ద్వారా. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ నాన్న, లవ్ యూ, మీరు లేతే నేను లేను. అండ్ ఇంకా మంచి మ్యూజిక్ రానున్న రోజుల్లో చేస్తానని మనస్ఫూర్తిగా ప్రామిస్